అక్కగారు తిరిగారు. మీ మేనగోడల భర్త గారు నార్నే శ్రీనివాసరావు గారు చంద్రబాబుకి ఓటేయబాకండి అని చెప్పని ఊరు ఓడా తిరిగాడు. మరి మీ చుట్టాలంతా ఆగా తిరిగేశారు కదా. ఇవాళ ఈయన మాట్లాడతాడు. ఇకపోతే మోడీ గారు వచ్చారు పాపం. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి కాళ్ళు పట్టుకుని బతిమాలి ఒప్పందం కుదుర్చుకుని, అంటే ఈ ఒప్పందాలు ఈ పొత్తులు రాష్ట్రానికి అవసరం లేదు, రాష్ట్ర ప్రజలకు అక్కర్లేదు. ఈ లోపాయికారి ఒప్పందాలు ఎవరి కోసం, ఎందుకోసం? ఈ లాలూచీలు ఎవరి కోసం? అంటే వీళ్ళు కూడబలుకుని ఈ రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పకుండానే, ఈ రాష్ట్ర ప్రజలకు ఎందుకు వీళ్ళకి ఓటేయాలో చెప్పకుండానే వీళ్ళు కూడబలుకుంగానే వెంటనే మనందరం ఓటేసేయాలంట, జగన్ గారిని ఓడిచ్చేయాలంట. సభ జరుపుకోవటం చేత కాదు, మైకు మోగదు. మైకు ముందు సాక్షాత్తు ఈ దేశ ప్రధాని పావుగంట సేపు బొమ్మలాగా నుంచునే పరిస్థితి. సభ జరుపుకోవడం చేత కానటువంటి మీరు ఇంక జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం, సంసిద్ధం. ఏం సంసిద్ధం? మీరు దేనికి సంసిద్ధం? ప్రధానమంత్రి గారిని ఆ రకంగా మీరు అవమానపరచడం. ప్రధానమంత్రి గారు కూడా గొప్పగా చెప్పారు. ఏమని చెప్పారు? అయోధ్యలో రాముణ్ణి స్థాపించుకున్నాం, ఇది దేశానికి గర్వం. కానీ అయోధ్యలో రాముణ్ణి స్థాపించుకున్నటువంటి మోడీ గారు చిలకలూరిపేటొచ్చి ఈ బెజవాడలో 40 గుళ్ళు ధ్వంసం చేసి దేవుళ్ళ విగ్రహాల్ని చెత్తకుండీలో నుంచోబెట్టినటువంటి, ఏమనాలి అతన్ని? అతని పక్కన మీరు కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే, ఏకైకలు పక్కలు అక్కడ ఉంటే ఎవరిని అవమానిస్తున్నారు, ఎవరిని మోసం చేస్తున్నారు మోడీ గారు? మీరు ఏది మీ నిబద్ధత? దేశాన్ని అందరినీ కూడా రాముడిని ప్రతిష్ఠించుకున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడ మీరు వచ్చి సావాసం ఎవరితో, చట్టాపట్టాలేసి తిరిగేది ఎవరితో? 40 దేవుళ్ళ గుళ్ళని ధ్వంసం చేసినోడితో మీరు ఇక్కడ సావాసమా? మీరు దేవుడి గురించి, మీ నిబద్ధత గురించి ఎలా నమ్మాలి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు? ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి హైందవులు ఎలా మీ నిబద్ధతని నమ్మాలి? గుళ్ళు కూల్చిన వాడితో మీరు సావాసం చేస్తూ చట్టాపట్టాలు వేసుకు తిరిగితే ఎలా నమ్మాలి? 5 ఏళ్ల క్రితం ఇదే మోడీ గారు గుంటూరు సభ, ఇదే గుంటూరు గడ్డ మీద, ఇవాళ ఏ గుంటూరు గడ్డ మీద వచ్చారో మాట్లాడారో మోడీ గారు, ఇదే 5 సంవత్సరాల క్రితం ఇదే గుంటూరు గడ్డ మీద నిలబడి ఏమి చెప్పారు మీరు? చంద్రబాబు నాయుడు ఒక అవినీతి పరుడు, అవినీతిలో కూరుకుపోయినటువంటి పచ్చి రాజకీయ దగాకోరు. మళ్ళీ మేము గెలవంగానే, మా ప్రభుత్వం రాగానే పోలవరంలో జరిగినటువంటి అవినీతి మీద విచారణ చేయిస్తామని చెప్పి మీరే మాట్లాడారు. సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో మీరు ఏం పెట్టారు? అమరావతి ఒక రియల్ ఎస్టేట్ స్కామ్, అమరావతి రాజధాని నిర్మాణం అనేది ఒక రియల్ ఎస్టేట్ స్కామ్. మా ప్రభుత్వం ఎన్నికలవ్వగానే, మా ప్రభుత్వం రాగానే అమరావతి స్కామ్ మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంని ఏర్పాటు చేసి బాధ్యులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా జైల్లో పడేయిస్తామని చెప్పని మీ మేనిఫెస్టోలో పెట్టారు. ఏమైంది ఆ మేనిఫెస్టో? మరి మాకు సమాధానం చెప్పాలి కదా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. అమరావతి స్కామ్ ఏమైంది? పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు, పోలవరంలో అవినీతి జరిగిందని చెప్పారు, వారం పోలవరం అని చెప్పి అంటున్నాడు అతను. కాదు, అతనికి అదొక ఏటీఎం అని చెప్పని మీరే చెప్పారు కదా. విచారణ చేస్తామన్నారు కదా. ఏమైంది విచారణ? ఆ విచారణలో చంద్రబాబు దోష, నిర్దోష చెప్పరా మాకు? మీరు ప్రధానమంత్రి కదా, ప్రపంచం మొత్తం మీరు గర్వంగా తిరుగుతున్నారు కదా, నేను భారతదేశ బిడ్డనని. మరి అలాగే ఈ ఆంధ్ర రాష్ట్ర గడ్డ మీదకి వచ్చినప్పుడు, ఈ గుంటూరు గడ్డ మీదకి వచ్చినప్పుడు 5 ఏళ్ల క్రితం మీరేం చెప్పారు? ఇవాళ చంద్రబాబు నాయుడు మీరు ఎలా పునీతుడిని చేశారు? మీరు ఏ గంగా జలాన్ని పెట్టి అతను ఒళ్ళంతా కడిగారు? మీరు అతని పాపాలన్నీ ఏ గంగను తెచ్చి కడిగారు? మీరు ఇదే చంద్రబాబు నాయుడు మిమ్మల్ని అపహాస్యం చేశాడు 5 ఏళ్ల క్రితం. ఏమిచ్చాడు మోడీ? చారుడు మట్టి, చెంబుడు నీళ్లు అన్నారు.
మరి ఏ ముఖం పెట్టుకుని వాళ్ళ చారిన మట్టి చెంబుడు నీళ్లు ఇచ్చినటువంటి మోడీని తీసుకొచ్చి మీరు ఓకే భజన చేస్తున్నారు, భజన చిడతలు పట్టుకుని యమకొట్టుడు కొడుతున్నారు. ఏంటిది? ఈ రాష్ట్రానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఏం చేస్తారు మీరు? ఇవాళ ఆయన చెప్తారు, నేను ఎందుకు సిద్ధం 5 అంటున్నానంటే, ఇది జగన్ గారికి అనేటువంటి అనుకూలమైనటువంటి మీటింగ్. ఇది సిద్ధం 5, చిలకలూరుపేట సిద్ధం 5. ఎందుకంటే ఇవాళ ఇలా ముగ్గురు కలిసి ప్రత్యేక హోదా ఇస్తారా ఇవ్వరా? 2014లో ఇస్తామని చెప్పినటువంటి మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇవాళ అది ఉందా లేదా చెప్పరా? మాకు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెప్పరా? పోలవరం ప్రస్తావన ఏది? గడచిన 3 సంవత్సరాల నుంచి అయ్యా పోలవరానికి డబ్బులేయండి, రైతులకి నిర్వాసితులకు డబ్బులేయండి, కనీసం 15,000 కోట్లు వేయండి. చంద్రబాబు నాయుడు ఆ 15,000 కోట్లు కాదు 15 రూపాయలు కూడా మిమ్మల్ని అడగలేదని చెప్పని మోడీ గారి దగ్గరికి తిరిగి క్యాబినెట్లో మీతో అప్రూవల్ చేయించుకుంటే నీళ్లు నిలబెడతాకి 15,000 కోట్లు ఆఖరికి మాకొద్దు, మా అకౌంట్కి డబ్బులు వేయద్దు, ఆ సరాసరి నిర్వాసితుల అకౌంట్లకి డబ్బులు వేయమని చెప్పని ఈ అకౌంట్లన్నీ కూడా ఎవరైతే పోలవరంలో ముంపుకు గురవుతున్నారో ఆ రైతాంగం అకౌంట్లన్నీ కూడా తీసుకొచ్చి ఢిల్లీ తీసుకొచ్చి మీకు ఇస్తే ఎందుకు డబ్బులు వేయలేదు? 41.5 అడుగులకి డ్యామ్ ప్రోటోకాల్ ప్రకారం మొదటి సంవత్సరంలో ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.